యువతకు స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని, ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక నీలమ్మ కాలనీలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను దంతులూరి రమేష్, నల్లన మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి మాట్లాడుతూ మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది బ్రిటిష్పై పోరాటం చేసి గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని పై పోరాటం మొదలుపెట్టిన అల్లూరి స్థానికులతో కలిసి గిరిజనులపై సాగుతున్న బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు చేశారన్నారు. అల్లూరికి ప్రజల్లో ఆదరణ పెరిగి ఉద్యమ తీవ్ర రూపం దాల్చిందని, పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో బ్రిటిష్ సైన్యానికి అల్లూరి పట్టుబడ్డారన్నారు. దేశానికి ఆయన ఎనలేని సేవ చేశారని, సేవల పోరాట యోధునికి స్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన విగ్రహాలను పలు ముఖ్య కూడలిలో ప్రతిష్ఠించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడికి స్ఫూర్తి ప్రదాత, యువతకి స్ఫూర్తి పోరాట యోధుడు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జన్మదిన సందర్భంగా హయాతి నగరంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఆయనకి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వీరోచితంగా పోరాడి వారికి ఎదురొట్టి ఈరోజు మనకు స్వాతంత్రం రావడానికి మొదటగా బాటలు వేసిన మహనీయుడు. అలాగే అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ వారందరూ కూడా ఎంతో సేవలు చేసి వాళ్ళందరినీ ఆదుకొని వారికి ఇంకా మెరుగైన జీవన విధానం కల్పించడానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అలాంటి వీరుని యొక్క జీవితం అందరికీ తెలియాల్సి ఉంది, భావితరాలకి. సో అలాంటి మహానుభావుడి జయంత్యోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకా ఈ ఆయన తాలూకా చరిత్ర కూడా భావితరాలకు తెలియాలి. ఇది యువతందరూ కూడా ఒక స్ఫూర్తి ఆయన అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రమేష్ బాబు గారు, దంతులూరి రమేష్ బాబు గారికి, రాజు గారికి, అలాగే మన వైడి రాజారావన్న గారికి, అలాగే నల్లా మధు గారికి, సుశీలమ్మ గారికి, ఇతర పెద్దలందరికీ హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ